ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరం కలిసి సంతోషంగా సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. అందరూ నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నా సరిహద్దులలో నాకు నెమ్మదిని కలుగు చేసిన వాడు నీవే కదా. కృపాక్షేమము నా వెంట నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతి గానము. అందరూ నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించవయ్యా. పూర్ణ వరిమితో నన్ను భరించి నీ భుజాన్న మోసావయ్యా.
ఎస్. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ వరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ వరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతిక్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతిక్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట మరి యొక్క పునరుద్ధాన దిన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, సమయం చాలా కొద్దిగా ఉంది మనకు కనుక దాదాపు ఒక 20 నిమిషాల్లోనే నేను వర్తమానం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈనాటి మన యొక్క వాక్యధానము 119వ కీర్తన మరి 9 నుంచి 16 వాక్యాలు చదివాం. ఈ 119వ కీర్తన గురించిన మరికొన్ని సంగతులు అనగా మీరు మనం గడిచిన వారం మొదటి వాక్యంలో ధ్యానం చేసినప్పుడు ఆ 119వ కీర్తన మొదట పైన ఒక చిన్న వాక్యం రాయబడుతుంటుంది, ఆలేఫ్. అలా ప్రతి 9-8 వాక్యాలకు ఒక్కొక్క లెటర్ రాయబడి ఉంటుంది. ఆ లెటర్ ఏంటి, అవన్నీ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి అర్థాలు ఏంటి, వీలైతే వచ్చే వారం తెలుసుకుందాం. సమయము కొద్దిగా ఉంది కనుక ఈనాటి మన వాక్యదానము
మరి 9వ వాక్యం నుంచి 16 వాక్యాల వరకు మనం బైబిల్ పఠనం చేస్తున్నాము. చదవబడిన ఈ వాక్య ధ్యానము యవనస్తులు దేని చేత వారి యొక్క నడతను శుద్ధి చేసుకుందురు అనే మాట ఇక్కడ రాయబడింది. దేని చేత? ఒబీడియన్స్ టు ద లా ఆఫ్ ద లార్డ్. విధేయత ఎలా వస్తుంది? యవనస్తులు విధేయతను ఎలా నేర్చుకోవాలి? ఆ యవనస్తులు వారి యొక్క విధేయతను నేర్చుకోవాల్సినానికి మరి ధర్మశాస్త్రము గడిచిన వారం మనం ధ్యానం చేశాము. ధర్మశాస్త్రము ప్రభు యొక్క చట్టము. ధర్మశాస్త్రం అనగా దేవుని చట్టము. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏంటి? గడిచిన వారము మనము ధ్యానం చేశాము. ఈ వారము దేవుడు యవనస్తులకు ఇచ్చిన చట్టం ఏంటి? దేవుడు యవనస్తులకు ఇచ్చినటువంటి చట్టము, ఆ చట్టమునకు లోబడినందువలన యవనస్తులు ఏ రీతిగా దీవించబడతారు, దేవుడు యవనస్తులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం వలన ఫలితం ఏంటి, పవిత్రత ఏంటి అనే సంగతులు ఈ 16 వాక్యాల్లో రాయబడినటువంటి మాటలు. మనం మొదటి 9వ వాక్యాన్ని చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలా చక్కగా వేర్ విథాల్ షల్ ఎ యంగ్ మ్యాన్ క్లీనెస్ హిజ్ వే బై టేకింగ్ హియర్ థియారో అకార్డింగ్ టు దై వర్డ్. దేవుని వాక్యాన్ని వినటము, దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవటము, దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి ఉండటము. ఇప్పుడే మనం ఒక పాట పాడుకున్నాం, నీవే నా విజయము, నీవే నా అతిశయము. యవనస్తులు దేవుణ్ణి కలిగి ఉండి అతిశయపడాలి. లోకంలో ఏది కలుగున్నా మన యొక్క అతిశయం వ్యర్థం. దేవుని కలిగి మనం అతిశయించుట దేవునికి ఇష్టము. దేవుని పిల్లలుగా ఆయన జీవగ్రంథంలో మనము లిఖించబడి ఉంటాం. అందుకే యవనస్తుల్ని చక్కగా హెచ్చరించాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అనగా నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునడం ద్వారా మన మిగిలిన జీవితకాలం అంతా మన జీవితంలో లిఖితపూర్వకమైన అనగా దేవుని వాక్యానికి నమ్మకముగా ఉంటామనే ఒక తిరుగులేని నిర్ణయం తీసుకోవడం ద్వారా, ఒక ఫుల్ఫిల్నెస్, ఒబీడియన్స్, ఆ తీర్మానము, ఆ విధేయత కంప్లీట్గా దేవుని పైన ఆధారపడిన విధానాన్ని బట్టి తెలియజేస్తుంది. యవనస్తుని యొక్క విధేయత, యవనస్తుడు ఎటువంటి విధానములు నడవాలి. మనం యవన కాలంలో ఉంటున్నప్పుడు యవనస్తులమైన మనము సహజంగా ఏం చేస్తుంటారంటే, యవనస్తులు వారి యొక్క ఫిట్నెస్ని బట్టి, వారి యొక్క అందచందాలను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి జనరల్గా ఏం చేస్తుంటారు, ఎవరొక్కరు వారి సౌందర్య శరీరమును, వారి వస్త్రాధరణను, వారి అలంకరణను చూసి వాళ్ళే మురిసిపోతూ ఉంటారు. ఎవరన్నా బయటికి రాగానే, అబ్బా నువ్వు భలే ఉన్నావురా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు, ఎంత చక్కగా ఉన్నావు అనగానే వాడు మురిసిపోతుంటాడు, అతిశయపడుతుంటాడు. అఫ్కోర్స్ తప్పేం కాదు, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, క్రమముగా ఉండాలి, తప్పేం లేదు. కానీ వాటన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యమును చేతబట్టి అతిశయపడాలి. స్తోత్రం. యవనస్తులు దేవుని చేతాన్ని ఎప్పుడైతే చేతబట్టుకుని ఉంటారో అంతకంటే అతిశయం మరొకట్లేదు. ఒక స్నేహితుడు నువ్వు చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, నువ్వు మంచి డ్రెస్సింగ్ చేస్తున్నావు అన్నాడు అనుకోండి, ఓ యవనరాలనైనా యవనస్తునైనా, అఫ్కోర్స్ వాడు ఆ సమయంలో మాత్రమే నిన్ను హెచ్చిస్తాడు. కానీ దేవుని దగ్గర నువ్వు కలిగి ఉన్న అతిశయము ఇహమందు పరమందు కూడా ఉపయోగపడుతుంది. పరమందు మనము పొందుకునేటువంటి ఆ అతిశయము కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే కీర్తనకారుడు అక్కడ చెప్పుకొచ్చిన చక్కని మాట ఏంటంటే, ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునే అనుభవం కావాలి. యవనస్తులు యవన కాలంలో దేవుని కాయుడి మూడుట ఎంతో సులువు అంటాడు, ఎంతో తేలిక అంటాడు.
మరి దేవుని కాడి యవన కాలంలో మొయ్యలేకపోతే నడి ప్రేమలు అసలు మొయ్యలేవు, వృద్ధాప్యంలో అసలు అంతే దేవుడు అంటే తెలియదు కూడా. కాబట్టి సొలొమోను భక్తుడు అన్నాడు, బాల్యము నుంచి మన బిడ్డలను మనము దేవుని సన్నిధికి నడుపుకోవాలని. బాల్యంలో ఎప్పుడైతే అలవాటు పడతావో యవన కాలంలో క్రమేణా వెళ్ళిపోతూ ఉంటావు. యవన కాలంలో ఎప్పుడైతే అలవాటు పడతావో మరలా నడి ప్రేమలోను వృద్ధాప్యంలోను దేవుణ్ణి ఇక విడిచిపెట్టాడు. కాబట్టి ఆయన ముందుగానే చెప్పాడు, బాలుడు వాడు నడవలసిన త్రోవ బాల్యం నుంచే నేర్చుకుంటే వాడు ఆ త్రోవ నుంచి తొలగిపోడు అంటాడు. అంటే ఆ త్రోవ నుంచి తొలగిపోడు అంటే అర్థం ఏంటి? బాల్యంలో స్టార్ట్ అయినటువంటి వాని యొక్క ప్రయాణము వృద్ధాప్యం అనే ముగింపు వరకు కూడా కంటిన్యూ అవుతాడని అర్థం. కనుకనే గమనించండి, బాల్యం నుంచి దేవుని సన్నిధి నడిచే పిల్లలు వృద్ధాప్యం వరకు విడిచిపెట్టరు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని కలిగి ఉండటం కష్టము. ఒక చెట్టు మనం నాటినప్పుడు, ఈ మొక్కను నాటినప్పుడు ఇది బాల్యములో అనగా మొక్కగా మనం నాటుతున్నప్పుడే దీన్ని ఎలా వంగిందా ఎలా పడిపోయిందా అనేది చూసుకోవాలి. ఇది పెద్ద మానైపోయింది అనుకోండి, పెద్ద చెట్టు అయిపోయింది, ఇక దీన్ని నువ్వు ఎటు వంచలేవు. కనుకనే వాక్యం సెలవిస్తుందంటే బాల్యంలో అనగా ఈ మొక్కను నువ్వు నాటుతున్నప్పుడే ఇది వంగిపోయిందా, పడిపోయిందా, నిటారుగా ఉందా, ఇట్లా కింద పడి ఉందా అనేది నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, అది ఎప్పుడైతే నిటారుగా ఉండటం ప్రారంభిస్తుందో దాని జీవిత దినములంతా కూడా దీవెనకరంగా ఉంటాయి, చూడ చక్కగా ఉంటుంది, అతిశయించబడతావు. ఇహమందు పరమందు, ఈ లోకంలోను పరలోకములోను అతిశయం కావాలి. మనుషుల అతిశయము, మనుషుల ప్రేమలు, మనుషుల యొక్క గౌరవాలు తాత్కాలికంగా ఉంటాయండి. ఈనాటికి అన్నాడు, ఈరోజు ప్రేమించిన వాడు రేపు ద్వేషిస్తాడు, రేపు ద్వేషించిన వాడు ఎల్లుండి ప్రేమిస్తాడు. మనుషుల ప్రేమలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. దేవుని ప్రేమ శాశ్వతమైంది కనుక దేవుని ఎడల మన అతిశయము కావాలి. అందుకంటున్నాడు ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు వలన కదా దేవుని వాక్యాన్ని యవన కాలంలో చేతబట్టేటువంటి యవనస్తులు లేవనెత్తబడాలి. పల్లెటూర్లలో తక్కువగా కనిపిస్తున్నారేమో కానీ పట్టణాల్లో విరివిగా ఉన్నారండి. పట్టణాల్లో సంఘాలను నడిపిస్తున్న వారు యవనస్తులుగా ఉన్నారు. మన కొన్ని విలేజెస్లో ఏంటంటే పెద్దలు ఉంటారు, వారి కొన్ని కట్టుబాట్లు, వారి పితరుల కాలం నుంచి ఉన్నటువంటి నాయకత్వము, అవన్నీ మేమే చేయాలి ఇలాంటివి ఉంటుంటాయి. వాటి వలన కొంచెం ఏమైందంటే పల్లెటూర్లలో కొంచెము ఆ సంఘాల మీద యవనస్తుల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే యవనస్తులు సంఘాలు నడిపిస్తే పెద్దలకి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు పదవి పోరు ముఖ్యం, సంఘాభివృద్ధి ముఖ్యం కాదు. చాలా చోట్ల చూడండి, మన ఇది యాక్చువల్గా ఇది మన ఈసీఐ సంఘం కాబట్టి ఇక్కడ కమిటీ లేదు, మిగతా సంఘాలు ఉంటాయి. బాప్టిస్ట్ సంఘం ప్రత్యేకంగా ఉంటుంది, వాళ్ళ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ చెప్పినదే పాస్టర్ చేయాలి, పాస్టర్ చెప్పింది చేయరు వాళ్ళు. రీజన్ ఏంటి? పాస్టర్ వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలి. ఒక సంఘం ఉంటే ఆ సంఘంలో సేవకుడు ఆ సంఘ కమిటీ ఆధిపత్యంలో ఉంటుంటాడు. అది కరెక్ట్ కాదండి. సేవకుని ఆధిపత్యంలో కమిటీ ఉండాలి. సేవకుని కమాండ్ చేయకూడదు, సంఘ పెద్దలు సేవకుని కమాండ్ చేయకూడదు. సేవని దగ్గర రిక్వెస్ట్ ఉండాలి. అయ్యగారు మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ రిక్వెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే సేవకుడు నాటే ఆర్డినరీ మ్యాన్, దేవుని దగ్గర నుంచి అభిషేకించబడి దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు సేవకుడు. ఆయనను ఓవర్లుక్ చేస్తే అది కరెక్ట్ కాదు, అది అతిశయము. కాబట్టి సంఘాభివృద్ధి కొరకు ఈనాడు యవనస్తులు లేవనెత్తబడాలి. పెద్దలైన వారికి పదవి అమోహం ఉంటుంది, మరలా ఇంకొన్ని సమస్యలు ఉంటాయి. ఆయన చేస్తే నేను చేస్తే ఆయన ఇలాంటి ఇవి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంటే పల్లెటూర్లలో సంఘాలు పతనానికి కారణం పెద్దలే. ఎందుకంటే మొదట వాళ్ళ ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. ఎవరన్నా యవనస్తులు ముందుకు వచ్చి నడిపిస్తారా, నువ్వేంటి పెద్ద మగాడి అయిపోయావా అనే ఒక ఇంటర్నల్ ఫీలింగ్స్. యవనస్తులు లేవనెత్తబడాలి. యవనస్తులు లేవనెత్తబడినప్పుడే, దేవుని వాక్యాన్ని వాళ్ళు చేతబట్టుకున్నప్పుడే ఇప్పుడున్నటువంటి ఈ దినాల్లో దేవుని వాక్యము విరివిగా అందించబడుతుంది.
దేవుని వాక్యం విరిగా అందించబడాలంటే యవనస్తులు ముందుకు రావాలి. యవనస్తులు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యపు లోతులను గ్రహించేవారుగా ఉండాలి. ఈ 16 వాక్యాల్లో యవనస్తుని యొక్క అనుభవం, దేవునితో తనకున్న అనుభవాన్ని బట్టి, ఆ సంబంధాన్ని బట్టి తను ఎంతగా సంతోషిస్తున్నాడో, ఎంతగా ఆనందిస్తున్నాడో ఈ 9 మాటల్లో మనము చూడగలుగుతాం. అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ 10వ వాక్యం చూసినప్పుడు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. దేవుని దగ్గర అడగాలి. యవనస్తునికి లోకం వైపు ఉంటుంది మనసు. లోకం కూడా యవనస్తున్నే ప్రేరేపిస్తుంది. లోకాన్ని మీరు గమనిస్తే ఏ ప్రభావమైనా మొదట యవనస్తుని మాత్రమే ఉంటుంది. ఒక రాజకీయమైన, ఒక పొలిటికల్, ఒక ఏమంటారు దాన్ని, సినిమా ఇండస్ట్రీ అయినా, ఇంకొకటి ఏదైనా కొత్తగా వచ్చిన విధాలైనా మొదట యవనస్తున్నే లాక్కుంటాయి. ఎందుకంటే యవనస్తుడు త్వరగా పడిపోతాడు. యవనస్తుని త్వరగా లోకం ఆకర్షిస్తుంది. అందుని బట్టి ఇక్కడ మాటను చెప్తుంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి. ప్రతి యవ్వనుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి యవ్వనుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దగ్గర. అయ్యా, నా పూర్ణ హృదయంతో నీ దగ్గరికి నడవటానికి, నీ ఆజ్ఞలను నేను విడిచి తిరగకుండా ఉండటానికి, నీ ఆజ్ఞలను తెలుసుకోవడానికి నన్ను ఏ అపవాది శోధించకుండా సహాయం చేయమని దేవుని అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులు నేర్చుకోవాల్సిన చాలా సంగతులు ఈ భాగంలో రాయబడి ఉంటాయి. మరి 11వ వాక్యం కూడా చూసినప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడే పిల్లలు, దేవుని ఎడల విధేయత చూపెటువంటి పిల్లలు, ఆ ఒబీడియన్స్ కనపరచాలని ఆశ కలిగిన పిల్లలు ఎలా ఉంటారంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని. అయ్యా ఎమ్మా, యవనస్తులు జాగ్రత్తగా వినాలి. పాపము చేయాలంటే హృదయంలో వాక్యం ఉన్నప్పుడు అది నిన్ను పక్కకు నెట్టేస్తుంది, నిన్ను జ్ఞాపకం చేస్తుంది. ఓయ్, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అది పాపము. నువ్వు ఇలా చేస్తున్నావు, అది పాపము. నువ్వు ఇలా నడుస్తున్నావు, అది పాపము. ఎప్పుడు వాక్యం నీలో ఉన్నప్పుడు అది నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని ఇలా గౌరవించాలి, అది పాపము. తల్లిదండ్రులను ఇలా ప్రేమించాలి, అది పాపము. ఇలా ఆజ్ఞలను ఎప్పుడైతే మనం నేర్చుకుని ఉంటామో, ఆ ఆజ్ఞలు, ఆ వాక్యము మన యొక్క హృదయంలో ఉంటుందో, ఆటోమేటిక్గా నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో అది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. పాపము అనే మాటను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. యవ్వన కాలంలో యవ్వనులు చేసేటువంటి పాపాలు చాలా ఉంటాయి. శరీరంతో చేసే పాపము, నోటితో చేసే పాపము, తల్లిదండ్రులకి అవిధేయత చూపే పాపము, పెద్దలను గౌరవించలేకపోయే పాపము, స్నేహము కలిగి ఉండగలేకపో పాపము, ఇలాంటి అనేక పాపాలని జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే, మొదట హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు వెళ్ళే మార్గములో, నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు నడుస్తున్నటువంటి మార్గములో, నువ్వు ఉంటున్న స్థలములో నిన్ను జ్ఞాపకం చేస్తుంటుంది. ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావు, అది పాపము. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అది పాపము. నువ్వు ఇది తింటున్నావు, అది పాపము. నువ్వు ఇలాంటి వారితో స్నేహం చేస్తున్నావు, అది పాపము అని ప్రతి క్షణము జ్ఞాపకం చేస్తూ ఉంటుందట. అందుకే యవ్వన కాలంలో ఏం చేయాలంటే, మొదట దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనకు పాప ప్రేరితమైనటువంటి లోకములో మనల్ని ప్రేరేపించేటువంటి దేవునికి ఇష్టమైన కార్యాలు పక్కకు నెట్టేయడానికి ఒక మార్గదర్శకము అని వాక్యం సెలవిస్తుంది. మరలా 12వ వాక్యం చూస్తే, యెహోవా నీవే స్తోత్రము అందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. దేవుని యొక్క కట్టడలను మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క కట్టడలు ఏంటి? దేవుని యొక్క స్టాట్యూట్స్, కట్టడలు ఏంటి? అయ్యా, నీ కట్టడలు నాకు నేర్పించు, నీ ఆజ్ఞలు ఏంటో నాకు నేర్పించు, నేను వాటి ప్రకారం నడుచుకోవడానికి ఏ అపవాది నన్ను శోధించకుండా నువ్వు కాపుగా ఉండు అని అడగాలి. అదే ఒబీడియన్స్, అదే విధేయత. దేవుని దగ్గర మనం చూపబడాల్సినటువంటి విధేయత
13వ వాక్యం అంటుంది, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించును. జడ్జిమెంట్స్ ఆఫ్ దై మౌత్. ఏ న్యాయ విధులైతే నువ్వు విధించావో వాటిని నా నోటితో పలుకుతున్నప్పుడు ఆ పలకటానికి కావలసినటువంటి ఆ మాటలు, న్యాయ విధులను నాకు నేర్పించు. దేవుని దగ్గర న్యాయమైన విధులు, జడ్జిమెంట్స్ ఏమున్నాయో వాటిని మనము అడిగే వారముగా ఉండాలి. మరొక మాటను చూస్తే 14, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తాను. ఐ హ్యావ్ rejoiced in the way of thy testaments as much as in all riches. దేవుని యొక్క టెస్టిమనీస్, దేవుని యొక్క సర్వ సంపదలు, ఆయన శాసనాలు, ఆయన మార్గాన్ని బట్టి సంతోషించాలి. దేవుని వాక్యము దొరికిందంటే ఏం దొరికినట్టుట? సర్వ సంపదలు దొరికినట్లు. యవన కాలంలో దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్నప్పుడు ఇవన్నీ మనం పొందుకున్న వారముగా ఉంటాము. సర్వ సంపదలు దొరికినట్లు. ఎంత చక్కని మాట అండి. దేవుని దగ్గర సంతోషిస్తున్నప్పుడు, దేవుని శాసనాలను, మార్గాలను తెలుసుకుంటున్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అది అనుభవించే వారికి తెలుస్తుంది. యవన కాలంలో యవనస్తులు దేవుని కాడిని మోస్తున్నప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుందంటే సర్వ సంపదలు దొరికినట్టు. సంపదలు అంటే అర్థం ఏంటి? లోకములో మనకు కలిగి ఉన్నాయి. తినుట, త్రాగుట, సుఖించుట, మనకు కావలసినటువంటి మరి గృహాలు, మనం అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి పరికరాలు. ఏమండి, మనం ఎన్నో వాడుతున్నాం. హోమ్ నీడ్స్, ఇంట్లో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి ఏమంటారు వాటిని, టీవీలు, బైకులు, ఫోన్లు, కార్లు, ఇలాంటివన్నీ దొరికినప్పుడు అవి సంపదలు కాదు. దేవుని వాక్యము నీకు దొరికినప్పుడు, ఆయన శాసనాలను అనుభవిస్తున్నప్పుడు, అందుకే అంటున్నాడు సర్వ సంపదలు దొరికినట్లు. ఏం దొరికినట? దేవుని శాసనాలు, దేవుని మార్గాలు. స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులు అది అనుకోవాలి. యాపిల్ ఫోను, యాపిల్కాయ ఫోను ఏదో ఉంటుంది, 1,50,000 2 లక్షలు ఉంటుందంట. అది దొరికినప్పుడు వాడు అనుకుంటాడు, అబ్బా వావ్. అదేదో బైకులు ఉన్నాయి. మొన్న ఒక బండి నేను ఎవడో చూశాను, అదేదో 3 లక్షలు అంటాయి. పైన ఇంత ఎత్తుంది, లోపలికి ఇట్టుంది, ఇట్లేసింది. అది దొరికినప్పుడు వాడు సమాజంలో పెద్ద గొప్పవాళ్ళలాగా అది దాని మీద తిరుగుతున్నప్పుడు వాడు అనుకుంటుంటాడు, అబ్బా నేను చూడు మా యొక్క కమ్యూనిటీలో, మా ఫ్రెండ్స్లో, మా వాళ్ళలో, మా నైబర్స్లో నేను ఎంత కలిగి ఉన్నానో. అవి దేవునికి ఇష్టం లేదండి. అఫ్కోర్స్ నీకు సంపద కలిగి ఉంటే తీసుకుంటావేమో, నేను దాన్ని తప్పనట్లేదు. అవి దొరికినప్పుడు ఫీల్ అవ్వడం అది అతిశయం కాదు. దేవుని యొక్క అతిశయం ఏంది? దేవుని దగ్గర నువ్వు అతిశయించవలసింది ఆయన శాసనాలు, ఆయన మార్గాలను బట్టి నువ్వు అతిశయించాలి. అవి దొరికినప్పుడు సర్వ సంపదల కంటే విలువైనవి అని గ్రహించాలి. యవనస్తులు యవన కాలంలో ఒకడిని చూసి ఒక్కడు వానికి ఏ పని లేకపోయినా విలువైన వస్తువులు తల్లిదండ్రులు విసిగించైనా, లేకపోయినా అప్పులు చేసైనా, ఉన్నవి అమ్మైనా వాడు కొనుక్కొని సంతోషించాలని ప్రయాసపడుతుంటాడు. తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాటన్నింటికే విలువైనవి తెలుసుకోలేకపోతున్నాడు. వాటన్నిటికంటే అందుకంటున్నాడు వాక్యం సెలవుస్తుంది, సర్వ సంపదలు దొరికినట్లు. ఏం దొరికినాయట? ఆయన శాసనాలు, ఆయన మార్గాలు. అవి దొరికినప్పుడు సంతోషించాలి. లోకంలో ఉన్నవి దేవునికి అక్కర్లేదు. అవి కొంతకాలం అంతా ఉంటాయి. మనమే కొంతకాలం ఉండి విడిచి వెళ్ళిపోయేవాళ్ళం. మనతో అవి ఎంతకాలం ఉంటాయి? నా ప్రియ దేవుని యవన బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని యొక్క చట్టమునకు విధేయత చూపాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు విధేయత చూపాలి. అందుకే వాక్యం ఆడ చక్కగా ఉంటుంది ఏంటంటే, ప్రభువు చట్టమునకు అనగా దేవుని చట్టమునకు విధేయత చూపుట. ఇది ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం. యవనస్తులు దేవుని చట్టానికి విధేయత చూపాలి. లోకంలో ఏది కలిగి ఉన్నా కూడా సమస్తము వ్యర్థము అని ఎరగాలి. మరొక మాటను మనం చూస్తే, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరొక యందును. స్తోత్రం. యవనస్తులు దేవు వాక్యాన్ని మరవకూడదు.
దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ విలువైన సంగతులను మనము నేర్చుకునే వారం ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవటానికి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి వీలు లేనంతగా మనము విస్తారమైన పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటాము. అవును కదండి? దేవుని వాక్యాన్ని చదివే సమయం ఉండదు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే సమయం ఉండదు, దేవుని సన్నిధికి నడిచే సమయం ఉండదు. మనకున్న పనులు, లోకములో ఉన్న పనులతో మమేకమైపోయి ఇంకా అదే మనకు సర్వస్వం అనే స్థితిలో ఉంటుంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుందంటే యవనస్తులు ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా, జాగ్రత్తగా చూసుకోవడం అంటే జాగ్రత్తగా చదవటము, ఆజ్ఞల ప్రకారము, కట్టడల ప్రకారము, శాసనాల ప్రకారము, విధుల ప్రకారము ఆయన మార్గాన్ని అనుసరించి తిరగటము. అట్టి అనుభవంలో మనం ఉండగలిగితేనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిల్లలుగా, యవనస్తులుగా, ఈరోజు యవనస్తుడివి, రేపు ఒక గృహ నిర్వాహకుడువు, ఆ తర్వాత నడిప్రేమనకు చేరువాడు. యవనస్తుడుగున్న నీవు వివాహం అవగానే ఒక గృహ నిర్వాహకుడు అయిపోతావు. ఒక గృహ నిర్వాహకురాలు అయిన వెంటనే నీకు ఒక కుమార్తె, కుమారుడు కలగగానే ఆ బిడ్డను నడిపించుకునే మార్గాన్ని వాడికి నేర్పించాలి. వాడికి నేర్పించాలంటే బాల్యంలోనూ యవన కాలంలో నువ్వు నేర్చుకోకపోతే రేపు నీ పిల్లలకు నువ్వేం నేర్పించుకుంటావు? ఈరోజు చాలా కుటుంబాల్లో యవనస్తులు దేవుని సన్నిధికి ఎందుకు నడవట్లేదంటే తల్లిదండ్రులు దేవుని సన్నిధికి నడవక, వారు నేర్చుకోక, వారికి నేర్పించక, వాడు నడవలసిన మార్గమును నువ్వు బాల్యములో నేర్పించలేదు గనుక వాడు పెద్దవాడైన తర్వాత కూడా ఆ త్రోవను తప్పిపోయాడు. ఈరోజు నా ప్రియ యవన బిడ్డలారా, ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యవన కాలంలో వివాహములైనటువంటి బిడ్డలు, యవన కాలం ఉన్నటువంటి స్త్రీలు, యవనస్తులు దేవుని సన్నిధికి భార్య భర్తలుగా నడవాలి. దేవుని వాక్యాన్ని ఇప్పుడే మీరు నేర్చుకోవాలి. బాల్యములో మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారో, మీరు నిర్లక్ష్యం చేశారో, అఫ్కోర్స్ ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడైనాను దేవుని వాక్యం ఎప్పుడు సెలవిస్తుంది? యోవేలు గ్రంథకర్త అంటాడు, ఇప్పుడైనాను ఆయన సన్నిధిలో నువ్వు చేరి కన్నీరు విడిచి దుఃఖించి మనఃపూర్వకంగా ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియులారా, యవన కాలంలో ఉన్న మీరు ఇప్పుడైనాను, త్రోవ తప్పిపోయిన స్థితిలో ఇప్పుడైనాను, పడిపోయిన స్థితిలో ఉన్న ఇప్పుడైనాను దేవుని యొక్క శాసనాలను అడగడానికి దేవుని సన్నిధికి రా. నీ హృదయము శుద్ధీకరించబడాలంటే, నీవు విధేయతలో నడవాలంటే ఆయన వాక్యమును వినటానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయి. సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్తుడిగా, పాలిభాగస్తురాలుగా ఉండు. అందుకే వాక్యం అంటుంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు అని ప్రశ్న వేసుకోవాలి. ప్రతి యవనస్తుడు ప్రశ్న వేసుకోవాలి. నేను నా నడత కరెక్ట్గా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, ఏమాత్రం కరెక్ట్గా ఉండదు. నువ్వు అనుకుంటుంటావు, ఉదయకాలం లేస్తున్నాను, చక్కగా నేను తింటున్నాను, నా పని నేను చూసుకుంటున్నాను, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, మరలా ఇంటికి వస్తున్నాను, ఇదే నా జీవితంలో. అది సరిపోదు. అఫ్కోర్స్ నువ్వు పరులతో ఏ గొడవ లేకుండా ఉన్నావేమో, నీ పనేదో నువ్వు చూసుకొని నీ బ్రతుకు నువ్వు కొనసాగిస్తున్నావేమో, అది సరిపోదు. నా యవనుడా, అది సరిపోదు. యవన కాలంలో దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూసుకోవటం వలన మాత్రమే నీవు నీ యొక్క విధేయతను, అది నీ భవిష్యత్తుకు ఒక పునాది. నా హెచ్చరిక ఏంటంటే అది భవిష్యత్తుకు పునాది. భవిష్యత్తుకు ఎటువంటి పునాది అంటే నీ బిడ్డలకు నేర్పించుకునే పునాది. సమాజములో నీవు కలిగి ఉన్న విధేయతను నేర్పించే పునాది. సర్వ సంపదల కంటే కూడా ఆయన శాసనాలు, మార్గాల్లో నేర్చుకొనటమే దేవుని యొక్క వాక్యమును చేతపుచ్చుకొనటం. ఆ మార్గాలను నేర్చుకోవాలంటే, ఆ శాసనాలను నేర్చుకోవాలంటే, ఆ కట్టడలను నేర్చుకోవాలంటే, ఆ ఆజ్ఞలను నేర్చుకోవాలంటే, అది నీ బిడ్డలకు నువ్వు నేర్పించుకోవాలంటే సంఘములో మాదిరికరమైన యవనుడుగాను బ్రతకాలి. స్తోత్రం. సంఘ పరిచర్యలో మాదిరికరమైనటువంటి యవనస్తురాలుగాను బ్రతకాలి. నామకరణమైనటువంటి క్రైస్తవ్యము, నా మటుకు నేనే నేను బ్రతికే క్రైస్తవ్యము దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు ఈ లోకములో కలిగినది ఏది కూడా దేవునితో నిన్ను చేర్చవు. ఆయనలో నువ్వు చేర్చబడాలి, ఆయనలో నువ్వు ఉండాలి. అవి నువ్వు కలిగి ఉండాలంటే, ఆ ఒబీడియన్స్ నీలో ఉండాలంటే, ఒబీడియన్స్ టు ద లా ఆఫ్ ద లార్డ్. కాబట్టి దేవుని యొక్క
ధర్మశాస్త్రపు విధులను, ఆ చట్టపు విధులను ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో విధేయత అనేది ప్రారంభమవుతుంది. ఆ విధేయతే నీ జీవిత అంతం మటుకు నిన్ను నడిపిస్తుంది, నీ బిడ్డలకు నేర్పిస్తుంది. అట్టి కృపలో దేవుడు ఈ వాక్యం ద్వారా విన్న బిడ్డలందరినీ, మరి ముఖ్యంగా యవనస్తులను ఆయన కృపలో నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నాయనా నీ మాటల చేత యవనస్తులు వారి యొక్క నడతను శుద్ధి చేసుకొనుటకు ఎలా ఉండాలో, ఏమై ఉండాలో, ఏమి ఉన్నాయో, ఏమి లేవో, ఎలా నడుచుకుంటే మంచిదో కొద్ది మాటల ద్వారా ప్రభువా యవనస్తులు మీరు హెచ్చరించిన విధానాలను బట్టి స్తోత్రాలు. ఈ హెచ్చరికల్లో ఉన్న బిడ్డలందరూ తండ్రి వారి హృదయమును శుద్ధి చేసుకొని నీ వాక్యమును చేతపట్టుకొని నీ శాస్త్రములను అనుసరించి, నీ మార్గములను అనుసరించి, నీ కట్టములను అనుసరించి నీకు ఇష్టలుగా నివాసం చేస్తూ ముందున్న దినాల్లో ప్రభువా వారి పిల్లలకు నేర్పించుకునేటువంటి యవనులుగా ఉన్నట్టుకు అట్టి కృపనిమ్మని విన్న ఈ వాక్య భాగమును నీ కృపలో దీవించి ఎత్తిపట్టి నీరు కట్టమని యేసే ఘనమైన నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరం కూడా పాత్ర కొరకై సిద్ధపడదాము.